హాయ్ హలో నమస్తే నేను మీ అపూర్వ వెల్కమ్ టు చిట్టి మాట చిత్రాల మూట. సో హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే అపూర్వ, ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్ చెప్తాను. తప్పకుండా. హాయ్ హలో ఐ డ్రీమ్ వ్యూవర్స్. ఓకే, సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మిత్ర లాభం గురించి మాట్లాడుకున్నారు మ్యామ్. అండ్ అందులోంచి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి. అవునా? సో మెయిన్ ఏంటంటే మనం పేరెంటింగ్గా మాట్లాడినప్పుడు చాలాసార్లు అందరికీ ఉండే ఒక డౌట్ ఏంటి అంటే, పేరెంట్స్గా మనం స్ట్రిక్ట్గా ఉండాలా? స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు మాట వింటారు, మనం ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని, లేదా కొంతమంది లేదు ఫ్రెండ్లీగానే ఉండాలి అని కొంతమంది. ఇలాగా చాలా కొత్త పేరెంట్స్కి చాలా మందికి అసలు ఎటు సైడ్ ఉండాలి మనం, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి, ఎందుకులే ఎవరో ఒకరిని ఫాలో అయిపోదాం అనుకుని దాని గురించి ఎక్కువగా ఆలోచించారు మ్యామ్. కానీ మీరు మిత్రలాభం గురించి చెప్పాక నాకు చాలా ఆలోచించాలేమో అనిపించింది. సో ఇవాళ ఎపిసోడ్లో పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి, ఒక ఫ్రెండ్ లాగా స్ట్రిక్ట్ గాన, రెండు కలగలిపి ఉండాలి. రెండు కలగలిపి ఉండాలి. ఓకే. స్నేహంగా ఎప్పుడు స్నేహంగా ఉండాలో అప్పుడు స్నేహంగా ఉండాలి, ఎప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలో అప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి. ఎప్పుడు స్నేహంగా ఉండాలి? యాక్చువల్గా చాలా సందర్భాల్లో స్నేహంగానే ఉండాలి. మన స్నేహాన్ని అతి చనువుగా తీసుకుంటున్నారు అని మనకి ఎలా తెలుస్తుంది? అదే మెయిన్ పాయింట్. మన మాట వినరు, తప్పులు ఎక్కువ చేస్తారు, వద్దు అన్నది చేస్తారు, వాళ్ళకి ఏది కావాలో దాన్నే చేసుకుంటూ వెళ్తారు తప్ప మనం ఏం చెప్తున్నాము అన్న విషయాన్ని ఆలోచించరు ఇంకా. ఓకే. సో ఒక విధంగా కొంచెం ఎదిరించడం కూడా మొదలు పెడతారు. అంటే ఇక్కడ మన చేస్తున్నటువంటి స్నేహ భావాన్ని అర్థం చేసుకోలేక అడ్వాంటేజ్గా తీసుకుని అమ్మ ఏమనదులే, నవ్వు నవ్వి వదిలేస్తుందిలే, పోనీలే అంటుందిలే, ఈసారికి ఓకే అంటుందిలే, నెక్స్ట్ టైం బీ కేర్ఫుల్ అంటుందిలే, ఓకే ఏం పనిష్ చేయదులే అని అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండాలి అంటే మనం వీ షుడ్ బి అగైన్ లిటిల్ స్ట్రిక్ట్. ఓకే. ఎప్పుడైతే ఆ థిన్ లైన్ దాటుతున్నారు అని మనకు అనిపిస్తుందో అప్పుడు మనం వెంటనే కమ్యూనికేట్ చేయాలి. ఓకే. ఎలా చెప్తాం అదే స్ట్రిక్ట్గా ఉండాలి అని చెప్తాను. ఇప్పుడు ఆటకెళ్ళి మనం 5 గంటలకి వెనక్కి తిరిగి రమ్మంటాం, 3:30 to 5:30 ఏదో టైం ఇచ్చాం. మెల్లిగా నవ్వుకుంటూ 6 గంటలకు వచ్చారు. ఎంత లేటుగా వచ్చారు? అరగంట లేటుగా వచ్చారు. అడిగితే ఏదో కాకమ్మ కబుర్లు చెప్పారు. ఓకే అన్నాం మనం. అక్కడే మనం వీ హ్యావ్ టు టేక్ ది కమ్యూనికేటివ్ స్టెప్. ఇవాల్టికి ఓకే, ఆట ఆడుతుంటే లేట్ అయింది అన్నావు, గేమ్ కంప్లీట్ అవ్వలేదు అన్నావు, రీజన్స్ ఇచ్చావు. కానీ రేపు రీజన్స్ ఇవ్వడానికి వల్ల కాదు. రేపు నువ్వు ఖచ్చితంగా రాలేదనుకో టైంకి, ఒక 5 నిమిషాలు ఇట్స్ ఓకే, నేను నిన్ను మర్నాడు పంపించకపోవచ్చు, బీ కేర్ఫుల్. కానీ ఇందులో కూడా ఫ్రెండ్లీనెస్ అనేది ఒకటి ఉంటుంది. పర్వాలేదులే అమ్మ అలా ఉంటుంది కానీ అని పట్టించుకోని పిల్లలు కూడా ఉంటారు. మన స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు పట్టించుకుంటారు అంటారు. కానీ నేను అనేది ఏమిటంటే అందులో ద్వేషభావం ఉండాలని లేదుగా. మన ద్వేషాన్ని చూపించక్కర్లేదు, కళ్ళు ఎర్రగా చేసేసి పెద్ద పెద్దగా చేసేసి భయపట్టక్కర్లేదు, ఒక రాక్షస అవతారం ఎత్తక్కర్లేదు, కఠినమైనటువంటి మాటలు వాడక్కర్లేదు. కానీ అసర్టివ్గా ఫ్రెండ్లీగానే అర్థమవుతుందమ్మా నీకు అపూర్వ, రేపు లేటుగా రావడానికి లేదమ్మా, ఓకేనా? అందులో రేపటి నుంచి నీకు ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు ఒకవేళ లేటుగానే వస్తాను, నేను కంట్రోల్ చేసుకోలేను, టైం చూసుకోలేను అనిపిస్తే మాత్రం ఇంట్లో ఉండిపో. ఐఎమ్ ఫ్రెండ్లీ ఎట్ ఐఎమ్ అసర్టివ్. ఎందుకంటే నా యొక్క గోలు తెలుసు, నాకు క్రమశిక్షణలో పెట్టాలి, కొంచెం గట్టిగానే చెప్పాలి, అది కూడా ఫస్ట్ టైమే చెప్పేసేయాలి, లేదా రెండోసారి కన్నా చెప్పగలగాలి. లేకపోతే ఇందాక నేను బిగినింగ్లో చెప్పినట్టు
అతి చనువుగా దాన్ని తీసుకుని ఏమనుదులే, ప్యాసివ్గా ఉంటుందిలే మా అమ్మ అన్నదాన్ని మనం కమ్యూనికేట్ చేస్తాం అన్నమాట. అర్థమైందా పూర్వ? సో బీయింగ్ ఫ్రెండ్లీ ఈజ్ ద ప్రిమైస్. ప్రారంభం అలా చెయ్యాలి. సో దట్ రిలేషన్షిప్ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది తల్లికి బిడ్డకి మధ్యలో. అట్ ది సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తూ అది కనుక వెర్రితెల్లలేయడం మొదలెడితే దాన్ని అతి చనువుగా తీసుకుని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అని తెలిసినప్పుడు మాత్రం వీ హ్యావ్ టు పుట్ అవర్ ఫుట్ డౌన్. వెంటనే కమ్యూనికేట్ చెయ్యాలి. నేను అన్నట్టు కఠినమైన భాష, మనసు నొప్పించే భాషలు మాట్లాడాల్సిన అవసరం లేదు, పదాలు వాడవలసినటువంటి అవసరం లేదు. మంచి పదాలతో, ప్రేమతో, చక్కగా నవ్వుతూ మనం అసర్టివ్గా కమ్యూనికేట్ చేసేయాలి. అంతే. ఓకేనా? ఓకే మ్యామ్, డెఫినెట్గా ఈ ఫ్రెండ్లీ పేరెంటింగ్ మీద ఇంకొన్ని టాపిక్స్ మళ్ళీ మాట్లాడుకుందాం మ్యామ్ ఇంకొక ఎపిసోడ్లో. తప్పకుండా. దెన్ నమస్తే మ్యామ్. నమస్తే, బాయ్.